ఎన్నో ఏండ్ల పంచాదికి చిక్కుముడి ఈడినట్టే అనిపిస్తున్నది. మాకు అన్యాయం జరిగిందంటే మాకు అన్యాయం జరిగిందని కొట్లాడిన మాల మాదిగ అన్నల వర్గీకరణ పంచాది కొలిక్కొచ్చింది. జస్టిస్ షమీం అఖ్తర్ కమిషన్ చెప్పిన ముచ్చట్లను తెలంగాణ అసెంబ్లీ ఆమోదించింది. ఎవ్వల భాగం మాలకు వంచినట్టు 3 గ్రూపులు చేసి వర్గీకరణ చేసింది. మరి ఆ ముచ్చట్లేందో చూద్దాం పాండ్రి. ఎస్సీ కులాల ఉపవర్గీకరణపై గౌరవ సుప్రీంకోర్టు భారత రాజ్యాంగ ధర్మాసనం ఇచ్చిన తీర్పును అమలు చేసేందుకు దేశంలోనే మిగతా రాష్ట్రాల కంటే ముందుగా తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకున్నది. మొత్తము ఎస్సీలలో 59 కులాలు ఉన్నాయి. వాళ్లకు 100% జనాభాలో 15% రిజర్వేషన్ ఇచ్చింది అధ్యక్ష. గ్రూప్ 1 కేటగిరీ కింద వచ్చే 15 కులాలకు 1% ఇచ్చిండ్రు. గ్రూప్ 2 కేటగిరీ కింద వచ్చే 18 కులాలకు 9% ఇచ్చిండ్రు. గ్రూప్ 3 కేటగిరీ కింద వచ్చే 26 కులాలకు 5%. ఈ విధంగా 15% రిజర్వేషన్ వివిధ ఉపకులాలకు కమిషన్ పంచివ్వడం జరిగింది అధ్యక్ష. ఇగో ఇట్లా ఎవ్వల వాట వాళ్ళకే వంచినట్టు ఇచ్చుడుతోని చాలా దిక్కులలో సంబరాలు జరిగినాయి. కాంగ్రెస్ పార్టీ ఆఫీస్ గాంధీ భవన్ లో చూడుండ్రి ఎట్లుందో సంబరం. దుమ్ము ధూమ్ దామ్ చేస్తున్నారు. డప్పులు కొట్టుడు, దరువులేసుడు, రంగులు పూసుకొని ఇప్పుడే హోలీ పండుగ వచ్చినంత ఆనందంలో మునిగి తేలుతున్నారు. మాజీ ఎమ్మెల్యే సంపత్ కుమార్ సార్ అయితే ముఖం నిండా రంగులు పూసే వరకు ఏర్పడకుండా ఇండు సంబురాలల్లా. డప్పులు కొట్టుడు, దండలేసుడు, పటాసులు ఏగిచ్చుడు, అబ్బో చిన్న సంబరం లేదు పోన్రి. వర్గీకరణ మీద ఎన్నో ఏండ్ల పంచాయతీ దెంపినందుకు, బీసీ కులగణన చేసినందుకు కాంగ్రెస్ పార్టీ లీడర్లు సీఎం రేవంత్ రెడ్డి సార్కు పూల గుత్తులిచ్చి శుభాకాంక్షలు తెలిపిండ్రు. ఇదే వర్గీకరణ మీద మందకృష్ణన్న సర్కార్ చేసిన పనిని మెచ్చుకుంటేనే కొన్ని లా పాయింట్లు రాగిండు నివేదికల నుంచి. ఏ రూపంగా చూసినా మాదిగల జనాభా నిష్పత్తి ప్రకారంగా మాకు రావాల్సిన వాటా 10.5 లేదా 11% మాకు రావాలి. మాదిగలతో పాటు కొన్ని కులాలు కలిపి 9% ఇచ్చారు. ఇది ఏ ప్రాతిపదికం ఇచ్చారు? 15 లక్షల జనాభాకు సంబంధించిన వాళ్లకు 5% ఇచ్చినప్పుడు యావరేజ్గా, మరి 32% ఇచ్చిన వాళ్ళు జనాభా ఉన్న వాళ్ళకు 11 రావాలి కదా. మా జనాభాకు తగ్గ ప్రాతినిధ్యం రిజర్వేషన్లు మాకు దక్కలేదు అనడానికి ఇది సాక్ష్యం. 11% రావాలి. మమ్మల్ని 9% ఎందుకు కుదించిండ్రు అని ఒక ప్రశ్న మేము ప్రభుత్వం ముందుకేస్తున్నాం. మరి కృష్ణన్న చెప్పినట్టు ఇన్ని అనుమానాలున్న వర్గీకరణను ఎట్లా ముందరికి తీసుకుపోతుందో సర్కారు ఏమో గాని వర్గీకరణ చేసినందుకు చాలా మంది సంబరపడుతున్నారని అంటున్నారు వర్గీకరణ ముచ్చట్లు తెలిసిన జనాలు.